డోన్పట్న హైవేపై ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్ని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి శాల్వాలు, పూలమాలతో ఘన స్వాగతం పలికారు. తర్వాత మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజల సహకారంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ దేవాలయాన్ని అందంగా నిర్మించారని అభినందించారు. ఆలయానికి సమీపంలో హైవేపై ఉన్న బ్రిడ్జ్ సమస్యపై జిల్లా కలెక్టర్కు వివరించినట్లు తెలిపారు. త్వరలోనే దాదాపు 1 కోటి రూపాయలతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం సిద్ధి సాయి కమిటీ వారు దాదాపుగా ఒక 9 నెలల కిందట 7 సంవత్సరాలు కష్టపడి ఈ నేషనల్ హైవే మార్గంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు. సాయిబాబా భక్తులందరూ కూడా ఎవరెక్కడికి వెళ్ళినా కష్టకాలంలో బాబా అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. బాబాకు వారిని నమ్మిన వారికి ఎప్పటికీ కూడా ఇబ్బందులు రావు అనేటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈ మధ్యన బాబా చెప్పినటువంటి మార్గంలో నడవాలని చెప్పి బాబా ఎప్పుడు కోరుకునేవారు. అదేవిధంగా ఈ రోజు డోన్ పట్టణంలో హైవేలో బ్రహ్మాండంగా కట్టే దేవస్థానానికి కూడా నేషనల్ హైవే రోడ్ ద్వారా చాలా మంది రావటం, ఇక్కడ దర్శనం చేసుకొని పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా దీన్ని బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తా ఉన్నారు. వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో కూడా ఇక్కడ పక్కనే ఉండేటువంటి బ్రిడ్జి కావాలి, మాకు ఇక్కడ డైరెక్ట్ గా రావడం ఇబ్బంది అన్నారు. మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకనే తెలుస్తుందో తెలియదు. స్వామి వారికి ఈ రోజు నాకు దేవుడు ఇక్కడికి రప్పించాడని అనుకోలేదు, ఇక్కడికి వస్తున్నా అని. సరే వచ్చిన తర్వాత చెప్దామని అనుకున్నాము. అది కూడా నేను దేని వాళ్ళకి చెప్పాము. ఒక 10-15 రోజుల లోపల టెండర్లు 10-15 రోజుల్లో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి 1 కోటి రూపాయల చిల్లర ఎంతనో చెప్పారు ఎస్టిమేషన్. ఆ 1 కోటి చిల్లర కూడా శాంక్షన్ చేసి తొందరలోనే ఆ బ్రిడ్జి కూడా నిర్మిస్తే టౌన్ లో పట్టణంలో నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా మంచి సదుపాయంగా ఉంటుందని చెప్పి భక్తులు, తర్వాత సుబ్బారెడ్డి, గౌరవ శాసనసభ్యులు సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా గతంలోనే చెప్పింది ఖచ్చితంగా అది కావాలి. భక్తులందరూ కూడా కమిటీ వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి పోయినారని చెప్పి ప్రకాష్ రెడ్డి అన్న కూడా చెప్పడం జరిగింది. వారి కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు కూడా మొన్న 2వ తారీఖు ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు నేను ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా పిలిచి శాంక్షన్ చేసి సంతకం కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా భక్తులందరికీ కూడా స్వామివారి దయ ఉండాలని, ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని సదుపాయాలు అందరికీ బాగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటా ఉన్నాను. నియోజకవర్గాన్ని కర్నూలులో కలుపుకున్నారా లేదా అనేది ప్రజలు చాలా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, కలిపినారా లేదా అనేది. అన్ని అయిపోయినా కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీ ఉండాలి. సార్ అలాగే ఇక్కడ ఫ్లైఓవర్ లేనందుకు యాక్సిడెంట్లు ఎక్కువ లేవు. నీకు సపరేట్ బ్రిడ్జ్ చేస్తున్నాం కదా, అంటే హైవే మీద వెళ్ళే వాహనాలు, హైవే వీళ్ళ వాళ్ళకు ఏదైతే సపరేట్ గా బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి అక్కడ